హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది కదా, మనకి ఆధునిక భారతదేశ చరిత్ర. అందులో ఫ్రీడమ్ మూమెంట్ అంటే మనకు వచ్చేసి స్వాతంత్రోద్యమం ఉంది కదా, ఫ్రీడమ్ మూమెంట్. సో ఇందులో నుంచి మీకు ఒక టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉన్నాయి కదా సమావేశాలు, వాటిలో నుంచి 1 or 2 బిట్స్ అయితే వచ్చేదానికి చాలా ఛాన్స్ ఉంది. 1 బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. సో తర్వాత ఇలానే దీంతో పాటు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఇంకోటి ఇంపార్టెంట్ అంటే హిస్టరీ మొత్తం మీద ఇంపార్టెంట్ టాపిక్ ఇస్తుంటే ఫస్ట్ వచ్చేసి ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ ఉంటాయి కదా, దీంట్లో అడుగుతాడు. తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్స్ జనరల్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కొన్ని న్యూస్ పేపర్స్ రిలీజ్ చేశారు, ఆ టైంలో పబ్లిష్ చేశారు. వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రెండింగ్లో ఎక్కువ ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వీడియో అనేది క్విక్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా బిగినర్ అయితే, మీరు గ్రూప్ 1కి బిగినర్ అయితే, మీ ప్రిపరేషన్ సరిగా లేకున్నా మన ఛానల్ వచ్చేసి పర్సనల్ గైడెన్స్ ఇస్తున్నాము. నేనే పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే మన టీం మెంబర్ ఉంటుంది, అంటే వాట్సాప్లో లింక్ ఉంది డిస్క్రిప్షన్లో వచ్చేసి. ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు టీంని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీ డీటెయిల్స్ పేమెంట్ అన్నీ తీసుకున్న తర్వాత మీకు నేను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడతాను. సో అది గైడెన్స్ గురించి. ఇప్పుడు చూసుకుంటే ఈ వీడియోలో వచ్చేసి నేను న్యూస్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా మ్యాటర్ తీసేసుకుంటే, సో ఇక్కడ న్యూస్ పేపర్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన అసోసియేటెడ్ పర్సనాలిటీస్, సో ఎవరో ఆ పేపర్స్ అనేది రిలీజ్ చేశారు, లేదా ఏదైనా ఆర్గనైజేషన్ ఉందా అని నీట్గా డిస్కస్ చేసుకుందాం. సో క్లియర్గా వీడియో చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి జేమ్స్ అగస్టస్ హిక్కీ 1780. ఇతను వచ్చేసి ఫస్ట్ న్యూస్ పేపర్ పెట్టాడు. అంటే గోవాలో కొంకణి లాంగ్వేజ్లో ఫస్ట్ ఏ లాంగ్వేజ్లో ప్రింటింగ్ చేశారంటే ఇండియాలో వచ్చేసి కొంకణి లాంగ్వేజ్. సో ఇటువంటి పాయింట్స్ ఇక్కడ ఉండవు, ఇమేజ్లో ఉండవు, అందుకోసం మీరు వీడియో అనేది ఫుల్గా చూడాలి. సో కొంకణి లాంగ్వేజ్ అక్కడ అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ లాంగ్వేజ్ ఆఫ్ ది గోవాలో వచ్చేసి అఫిషియల్ లాంగ్వేజ్ అనమాట. జేమ్స్ అగస్టస్ హిక్కీ అని అతను కొంకణి లాంగ్వేజ్లో ఫస్ట్ టైం వచ్చేసి పేపర్ని ప్రింటింగ్ అయితే చేశారనమాట కొంకణి లాంగ్వేజ్లో గోవాలో. ఇక్కడ జేమ్స్ అగస్టస్ హిక్కీ మొట్టమొదట ఫస్ట్ న్యూస్ పేపర్, ఇండియాలోనే ఫస్ట్ న్యూస్ పేపర్ పెడతాడు. అది వచ్చేసి ది బెంగాల్ గెజిట్ అంటారు దాన్ని. సో బెంగాల్ గెజిట్ అంటారు, లేదా కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అంటారు. సో బెంగాల్ గెజిట్ని ఇంకోటి ఏమంటారంటే కలకత్తా జనరల్ అడ్వర్టైజర్. ఈ పాయింట్ చాలామంది తెలుసుండదు. సో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏదంటే ఇండియాలో బెంగాల్ గెజిటే అంటారు చాలామంది, కాకపోతే దాన్ని కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా అంటారనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఉదంత్ మార్తాండ్ అని ఒక న్యూస్ పేపర్ వచ్చింది. ఉదంత్ మార్తాండ్ అని ఒక న్యూస్ పేపర్ అయితే వచ్చింది. ఇది 1826లో వచ్చింది అనమాట. ఎవరంటే పండిత్ జుగల్ కిషోర్ శుక్ల ఫస్ట్ ది హిందూ అనమాట. ఇది ఒకటి చూసుకుంటే ఇంపార్టెంట్. ఇక్కడ న్యూస్ పేపర్ చూసుకోవాలి, అలాగే దానికి సంబంధించిన వ్యక్తిని కూడా మీరు చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏముంది, ఉదంత్ మార్తాండ్ వచ్చేసి పండిత్ జుగల్ కిషోర్ శుక్ల. సో తర్వాత ది బెంగాలీ అని వచ్చింది. ఇది వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ. సో ది బెంగాలీ అనే న్యూస్ పేపర్ వచ్చేసి ఎవరికి సంబంధించింది, సురేంద్రనాథ్ బెనర్జీ. సో సురేంద్రనాథ్ బెనర్జీ కూడా మీరు నీట్గా చూసుకుంటే ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట ఫ్రీడమ్ మూమెంట్లో. తర్వాత వాయిస్ ఆఫ్ ఇండియా. సో వాయిస్ ఆఫ్ ఇండియా ఎవరికి సంబంధించింది, దాదాబాయి నవరోజీకి సంబంధించింది. దాదాబాయి నవరోజీ ఇంకో పేరేముంది, ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ది గ్రాండ్, వెరీ ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు ఎక్కువ, ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్. సో ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరంటే దాదాబాయి నవరోజీ. సో ఈ వాయిస్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో వాయిస్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ కూడా ఎవరికి సంబంధించిందంటే దాదాబాయి నవరోజీకి సంబంధించినటువంటి పేపర్, ఆయనే ఫౌండరు. సో తర్వాత వచ్చేసి హిందూ స్వదేశీ మిత్రన్. ఇక్కడ చూడండి, హిందూ స్వదేశీ మిత్రన్. సో మనం ఇప్పుడు చదువుతున్నాం కదా ది హిందూ పేపరు, అప్పటిదనమాట అది. చూడండి ఎంత ఓల్డ్తో. ఆ పేపర్ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. చాలామందికి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, యూపీఎస్సీ, స్టేట్ పీసెస్కి ఇది చాలా ఇంపార్టెంట్ పేపరు. సో ది హిందూ కావచ్చు, అలాగే స్వదేశీ మిత్రన్ పేపర్ వచ్చేసి ఎవరికి సంబంధించిందంటే జి సుబ్రహ్మణ్య అయ్యర్. ఇది ఒకటి ఇంపార్టెంట్ చూసుకోండి. హిందూ అంటే వచ్చేసి ఇది ఇంపార్టెంట్, జి సుబ్రహ్మణ్య అయ్యర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ మిర్రర్ ఎవరికి సంబంధించింది, ఎన్ఎన్ సేన్కి సంబంధించింది. ఇండియన్ మిర్రర్ వచ్చేసి ఎన్ఎన్ సేన్, గుర్తుపెట్టుకోండి నేమో ఎన్ఎన్ సేన్. పూర్తి పేరు అయితే మీరు చూసుకోండి. సో వీడియోలో ఎంత అయిపోతుంది. సో తర్వాత అమృత్ బజార్ పత్రిక వచ్చేసి ఘోష్ బ్రదర్స్. సో ఘోష్ బ్రదర్స్, శిశిర్ కుమార్ ఘోష్, అమిత్ కుమార్ ఘోష్ ఉంటాయి కదా మనకి, అట్లా వచ్చేసి శిశిర్ కుమార్ ఘోష్ బ్రదర్స్ వచ్చేసి అమృత్ బజార్ పత్రిక. సో మొట్టమొదటి ఇండియన్ అమృత్ బజార్ పత్రిక వచ్చేసి ఇంపార్టెంట్. ఇది ఘోష్ బ్రదర్స్ వచ్చే ఒక పత్రిక వచ్చేసి అమృత్ బజార్ పత్రిక. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది అడుగుతారు ఎక్కువ టైమ్స్ యూపీఎస్సీలో అడిగారు. సో కేసరి అండ్ మరాఠా అని 2 పేపర్లు ఉంటాయన్నమాట. అవి బాలగంగాధర్ తిలక్ సంబంధించినవి. సో బాలగంగాధర్ తిలక్ యొక్క బిరుదేంటి, లోకమాన్య తిలక్ అంటారు కదా. సో బాలగంగాధర్ తిలక్ యొక్క నేమ్ వచ్చేసి లోకమాన్య తిలక్ అంటారు బిరుదు. సో బాలగంగాధర్ తిలక్ వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్, స్వదేశీ ఇది హోమ్ రూల్ మూమెంట్ అనిబిసెంట్తో పాటు చేశారనమాట అప్పుడు సపరేట్గా. సో ఇక్కడ చూసుకుంటే కేసరి వచ్చేసి మరాఠీ పేపరు. కేసరి అనేది మరాఠీ పేపరు. సో మరాఠా అనేది ఇంగ్లీష్ పేపరు. సో సమ్ టైమ్స్ లాంగ్వేజ్ కూడా అడుగుతారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఇంగ్లీష్ పేపర్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఇన్ ది ఫ్రీడమ్ మూమెంట్ అన్నారు అనుకోండి, అక్కడ ఏ లాంగ్వేజ్ సంబంధించి ఉంటే అవి కూడా చూసుకోవాలి. అలా అని చెప్పి అన్నీ అవసరం లే, కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట.
ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్లో అన్నీ ఇంపార్టెంట్ ఉండవు, కొన్ని మాత్రం ఇంపార్టెంట్ ఉంటాయి. సో మీకు ఏదైతే కష్టంగా ఉంటాయి, ఇప్పుడు మీరు అనుకుంటారు కదా ఇయర్స్ కావచ్చు, అమెండ్మెంట్స్, ఆర్టికల్స్, సో చాలా కష్టంగా ఉంటాయి, అన్నీ ఎలా గుర్తుపెట్టుకోండి కదా, అవన్నీ అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్కి ఏముంటాయి అవే చదువుకోండి సరిపోతుంది. కాబట్టి కేసరి అనేది మరాఠీ పేపరు, మరాఠా అనేది ఇంగ్లీష్ పేపర్. ఎవరికి సంబంధించింది? బాలగంగాధర తిలక్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి సుధారక్ అనేది ఎవరికి సంబంధించింది? సుధారక్ అనేది గోపాలకృష్ణ గోఖలే. సో గోపాలకృష్ణ గోఖలే ఎవరు? పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ. సో మహాత్మా గాంధీ. సో పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. గోపాలకృష్ణ గోఖలే వచ్చి పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్స్లో ఎక్కువ అడుగుతారు ఇట్లాంటి క్వశ్చన్. సో సుధారక్ అనేది గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించినటువంటి పేపరు. సో తర్వాత హిందుస్థాన్ అడ్వకేట్ వచ్చి జీపీ వర్మ. హిందుస్థాన్ అడ్వకేట్ అనే పేపర్ వచ్చేసి జీపీ వర్మకు సంబంధించింది. సో ఇక్కడ ఇంకోటి చూడండి, మోడర్న్ అనే పేపర్ వచ్చేసి రామానంద చటర్జీ. ఇంకోటి వచ్చేసి బ్రాహ్మణికల్. ఇక్కడ చూడండి మోడర్న్. ఓకే. సో బ్రాహ్మణికల్ మ్యాగజీను అండ్ సంబాద్ మిరాత్ ఉల్ అక్బర్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈయన కొన్ని బుక్స్ కూడా రాశారు. గిఫ్ట్ టు మోనోథిస్ట్ అని ఒక బుక్ రాశాడు. గిఫ్ట్ టు మోనోథిస్ట్ రాజా రామ్మోహన్ రాయ్ చాలా ఇంపార్టెంట్. నేను ఒక వీడియో చేస్తాను ఫ్రీడమ్ మూమెంట్లో ఎటువంటి పర్సనాలిటీస్ గురించి బాగా చదువుకోవాలి, ఇవన్నీ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ లేకుంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఒకవేళ లేకుంటే మీరు ఆ లింక్ ఓపెన్ అవ్వకుంటే ప్రొఫెసర్ శివన్ అని టైప్ చేయండి. ప్రొఫెసర్ శివన్ అని టైప్ చేస్తే మీకు ప్రొఫెసర్ శివన్ కాన్సెప్ట్స్ అని ఒక ఛానల్ కనిపిస్తుంది. ఆ ఛానల్ మనకి యూట్యూబ్లోగానే మన శివన్ కాన్సెప్ట్స్ లోగానే ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ ఇమేజెస్ కావచ్చు, పాయింట్స్, ఎటువంటి ఎలా చదవాలి, టిప్స్ అవన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడ ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే బ్రాహ్మణికల్ మ్యాగజీను, సంబాదు మిరత్ ఉల్ అక్బర్ వచ్చేసి రాజా రామ్మోహన్కి సంబంధించింది. సో హరిజన్ యంగ్ ఇండియా వచ్చేసి మహాత్మా గాంధీకి సంబంధించిన పేపర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. హరిజన్ ఒకటి, యంగ్ ఇండియా వచ్చేసి మహాత్మా గాంధీది. తర్వాత తత్వబోధిని పత్రిక వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ది రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. సో ఇంపార్టెంట్, ఫాదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి, సో మనకి ఉంది కదా, మనకి బ్రహ్మ సమాజ్కి ఉంటారనమాట ఆయన చైర్మన్గా ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది రాజా రామ్మోహన్ రాయ్. సో ఇంపార్టెంట్. తత్వబోధిని పత్రిక వచ్చేసి మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. తర్వాత వచ్చేసి ఏముంది? సమాచార్ దర్పణ్ అనేది ఎవరు? సెరంపూర్ మిషనరీ. ఒక మిషనరీ, కంప్లీట్గా ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి పేపర్ అనమాట, సెరంపూర్ మిషనరీని. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్. సమాచార్ దర్పణ్ అనేది ఫస్ట్ వెర్నాకులర్ లాంగ్వేజ్. సో ఫస్ట్ వెర్నాకులర్ అంటే ఏంటి? ఒక ప్రాంతీయ భాష అనమాట. ఫస్ట్ ప్రాంతీయ భాషలో ప్రింట్ అయిన న్యూస్ పేపర్ వచ్చేసి ఏంటి? సమాచార్ దర్పణం. ఇది సెరంపూర్ మిషనరీకి సంబంధించింది. ఇక్కడ పర్సన్ అవసరం లేదు, ఆ మిషనరీ గురించి అడుగుతారు. సో తర్వాత చూసుకుంటే బంగదర్శ ఎవరిది? బకిం చంద్ర చటర్జీ ఏం రాశారు? వందే మాతరం రాశారు. సో వందే మాతరం రాసింది ఎవరు? బకిం చంద్ర చటర్జీ. ఆనందమఠలో నుంచి రాశారనమాట. సో ఇంపార్టెంట్, ఆనందమఠ్ కూడా ఇంపార్టెంట్. సో బకిం చంద్ర చటర్జీ. సో తర్వాత మీరు చూసుకుంటే ట్రిబ్యూన్ ఇప్పుడు కూడా మనకి పంజాబ్లో ఉంటుంది. సో పంజాబ్లో ఉండే ట్రిబ్యూన్ ఎవరు రాశారంటే దయాల్ సింగ్ మజీంతా. సో దయాల్ సింగ్ మజీషి అనే వ్యక్తి రాశాడనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. ట్రిబ్యూన్ కూడా ఇప్పుడు ఉంది పంజాబ్లో. తర్వాత ఇండియన్ సోషియాలజిస్ట్, ఇది అడిగారు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, యూపీఎస్సీలో కూడా అడిగారు. ఇండియన్ సోషియాలజిస్ట్ అని ఎవరంటే శ్యామ్జీ కృష్ణవర్మ వచ్చేసి ఇండియా హౌస్ పెడతారు. ఇంగ్లాండ్లో వచ్చేసి హోమ్ రూల్ హౌస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇండియా తరపున ఫ్రీడమ్ మూమెంట్ గురించి పెడతారు, అది కూడా చూసుకోండి. శ్యామ్జీ కృష్ణవర్మ వచ్చేసి ఇండియన్ సోషియాలజిస్ట్. ఇక్కడ మీరు బాగా చూసుకుంటే బాలగంగాధర తిలక్కి సంబంధించింది కావచ్చు, మహాత్మా గాంధీకి సంబంధించింది కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించింది, జి సుబ్రహ్మణ్య అయ్యరు, సో ఘోష్ బ్రదర్స్, ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ న్యూస్ పేపర్ ఏముంది, ఫస్ట్ వెర్నాకులం లాంగ్వేజ్ ఏముంది, ఇట్లాంటి ఈ లాంగ్వేజ్, కేసరి అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది, మరాఠా అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది, ఇట్లాంటి అడుగుతూ ఉంటారనమాట. సో వీటితో పాటు కొన్ని జనరల్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇంపార్టెంట్. మోడర్న్ ఇండియా నుంచి అడుగుతారు. సో మీకు హిస్టరీ ఏన్షియంట్ మీడియవల్ ఉంటాయి కదా, సో అట్లనే మీకు వచ్చేసి మోడర్న్ కూడా ఉంటుంది. సో ఏన్షియంట్ మీడియవల్ జస్ట్ 30% మాత్రం క్వశ్చన్స్ అడుగుతారు. సో ఒక మోడర్న్ ఇండియా నుంచి 70% ఆఫ్ ది క్వశ్చన్స్ హిస్టరీ నుంచి వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే. కాకపోతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మాత్రమే మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో మన యూట్యూబ్ ఛానల్ కంటే కూడా అలర్ట్స్ అప్డేట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఇమేజెస్, పాయింట్స్, నోట్స్, మీకు కావాల్సిన ఇంపార్టెంట్ నోట్స్ అన్ని కూడా టెలిగ్రామ్లో పెడుతూ ఉంటాను. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఏమైనా ఉన్నా, ఇమేజెస్ ఉన్నా. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫాలో అవ్వండి. ప్రొఫెసర్ శివన్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నేను మీ శివన్, సైనింగ్.